హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 12. ఆమె అందమైన మొహాన్ని చూస్తూ చింటూ స్మైల్ ఇస్తూ ఆమెని ప్రేమగా అల్లుకుంటూ ముద్దులు పెడుతూ మెల్లగా ప్రేమలోకపు అంచుల్లోకి తీసుకువెళ్తుంటే గగన చింటూని ఒక్క నిమిషం ఆగు బేబీ అని అంది. హే, ఏంటే నీ గోల, ఏమైంది నీకు అని అడుగుతున్న చింటూ మాటలకి నీతో మాట్లాడాలి బేబీ అంది. చూడు, దేనికైనా ఒక టైం ఉంటుంది. అయినా నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అని అసహనంగా అంటుంటే, ప్లీజ్ బేబీ, నేనేం చెప్పాలనుకుంటున్నానో ఒకసారి వినడానికి ట్రై చేయి అని అంది గగన. సరే చెప్పు అంటూ ఇష్టం లేకపోయినా లేచి కూర్చుని ఆమె వైపు చూస్తుంటే, మీ చెల్లెలంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. కానీ సిల్లీ విషయాలకి తనని దూరంగా పెడుతూ బాధ పెడుతున్నారేమో. ఆమె మాటలకి అతను సీరియస్‌గా చూడ్డంతో తడబడి తలదించుకుంటే, నాకు నా చెల్లెల మీద కోపమని అసలు నీకెవరు చెప్పారు? తింగరతనంగా వాణ్ణి ప్రేమించి పెళ్ళయ్యాక కష్టాలు పడుతుందన్న భయంతో దూరం పెడితేనైనా నిర్ణయం మార్చుకుంటుందని ట్రై చేస్తున్నామంతే అన్నాడు. కానీ దితీది అట్రాక్షన్ కాదు కదా బేబీ. శక్తిని చాలా నిస్వార్థంగా లవ్ చేస్తుంది. అసలు పెళ్లి చేసి చూస్తే కదా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలిసేది. అఫ్‌కోర్స్ తెలిసి తెలియక పెళ్లి చేస్తే ఆ తర్వాత ఆడపిల్లలు కష్టాలు పడిన సందర్భాలున్నాయి. మనం కూడా వార్తల్లో చూస్తున్నాం. నాకు తెలుసు. కానీ శక్తి కావాలని ఇరిటేట్ చేయడానికి అలా బిహేవ్ చేస్తాడు తప్ప, అతను అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడని దితిని సేవ్ చేసిన ఇన్సిడెంట్‌లోనే మనకు అర్థం అవుతోంది కదా! గగన మాటలకి కోపంగా చూస్తూ, అసలు ఈ ఇంట్లో లేడీస్ అందరికీ ఏమైందో అర్థం కావట్లేదు. మమ్మల్నందరినీ ఇరిటేట్ చేస్తున్నాడంటే వాడిని సపోర్ట్ చేస్తారేంటి అందరూ? సరే, నీకు మమ్మీ వాళ్ళకి అంటే వాడి క్యారెక్టర్ సరిగ్గా అర్థం కాలేదనుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఎంత తలతిక్కగా మెంటల్‌గా మాట్లాడాడో తెలుసా వాడు అన్నాడు చింటూ కోపంగా. చింటూ మాటలు వినగానే గగన ఇంకేం చెప్పాలి అర్థం గాక కొంచెం సేపు సైలెంట్ అయిపోయి, అది కూడా మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి మాత్రమే బేబీ. తలతిక్కగా మాట్లాడాడు కానీ, తలతిక్కగా బిహేవ్ చేయలేదు కదా! ఏ మాటలు మాట్లాడితే మీరు రెచ్చిపోయి గొడవ పెట్టుకుంటారో ఆ రకంగా ట్రై చేస్తున్నాడు అంది. మీరందరూ అసలు అంటూ ఇక భార్యకి ఏం చెప్పలేక చింటూ పక్కకి తిరిగి పడుకోవడంతో అలిగింది. చాలులే, నేనేదో నా ఆడపడుచు మీద ఉన్న అభిమానంతో తను బాధపడ్డం చూడలేక చెప్పాను. అలా కోపంగా ఉండకండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటేనే ఆమె రియాక్ట్ అయ్యే లోపు ఆమె పెదాలు అందుకున్నాడు. శక్తిని టాపిక్ డైవర్ట్ చేసి ఎలా వెళ్ళగొట్టిందో చెప్పేసరికి దితి వైపు ఇద్దరూ నోరు తెరుచుకుని చూసి, అక్క, ఇది ఇది నువ్వేనా? ఎంత అమాయకంగా ఉండేదానివి. నువ్వు బావని బుగ్గ మీద కిస్ చేయడమే ఎక్కువ అనుకుంటే పెదాల మీద ముద్దు పెట్టి బాగా అల్లరి చేసి బావని టీజ్ కూడా చేశావా అన్నారు. దాంతో వాళ్ళిద్దరి డిప్ప మీద చెరొక దెబ్బ గిఫ్ట్‌గా చేసి, లేకపోతే ఈరోజు నేను నిన్ను పెళ్లి చేసుకోను బావా అని నాతోనే చెప్పించేదాకా వెళ్ళేలాగా నాకు కనిపించలేదు మరి. అలా మాట్లాడితే వెళ్ళిపోతాడనుకున్నాను, వెళ్ళిపోయాడు. నిజంగా బావ జెంటిల్‌మెన్ అంది సిగ్గుపడుతూ. జెంటిల్‌మెన్ కావడం వల్ల వెళ్ళిపోయాడో, లేకపోతే ఎందుకైనా మంచిది జాగ్రత్త పడక్కా అని చందన నవ్వుతూ అనేసరికి బావ గురించి అలా మాట్లాడతావా? అంటూ రూమంతా కొట్టడానికి పరిగెత్తించింది దిది. ఆ కటౌట్ చూసి కూడా అంత మాట ఎలా అన్నావే అంటూ ఎక్కువసేపు పరిగెత్తడం వల్ల ఆయాసపడుతూ అంది దితి. నువ్వెలా రియాక్ట్ అవుతావని అలా అన్నానులే తల్లి.
పర్లేదు. బావ మీద నీకు పిచ్చి ఎక్కువుంది. అంతకు మించి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువున్నాయి" అనగానే సిగ్గుపడుతూ బెడ్ మీద పడిపోయిన అక్క వైపు చూసి ముసిముసిగా నవ్వుకున్నారు ఇద్దరు. తన బావతో పెళ్ళయ్యాక లైఫ్ ఊహించుకుంటూ ఆ రాత్రిని కలలతో గడిపేసింది దితి. ఉదయాన్నే దితి రెడీ అయ్యి రావడంతో అందరూ సీరియస్‌గా ఉండడం చూసి, "ఏమైందో?" అని కంగారుగా చూస్తుంటే, "మనం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మా" అన్న తండ్రి మాటలకి, "ఏమైంది డాడీ?" అని కంగారుగా అంది. "ఏం లేదమ్మా, మీ మామయ్య వచ్చి పిల్లనివ్వమని అడిగాడు కదా! అంతకంటే ముందు న్యూస్ ఛానల్స్ అన్నీ పెంట పెంట చేశాయి కాబట్టి, వాళ్ళు మళ్ళీ మీ గురించి తప్పుగా రాయకూడదు అంటే, మీ పెళ్లి గురించి అనౌన్స్‌మెంట్ చేయాలని మీడియా వాళ్ళందరినీ పిలిపించాడు మీ మామయ్య. అక్కడికి మన ఫ్యామిలీ కూడా వెళ్తే 2 ఫ్యామిలీస్ పక్కపక్కన కూర్చొని కనిపిస్తే, ఇక అందరి నోర్లు మూత పడతాయని అర్థం" అంటూ హైందవి వివరించింది. ఓస్ అంతేనా! నేనింకా బావ పెళ్లి చేసుకోనని గొడవ చేశాడేమో! అందుకే వీళ్ళింత సీరియస్‌గా ఉన్నారని భయపడి చచ్చాను. అని అప్పటి వరకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ సరే అన్నట్టుగా తల ఊపడంతో అందరూ కలిసి ధృవ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ప్రెస్ వాళ్ళు మొత్తం అక్కడ ఉండడంతో ముందు వాళ్ళు చేసిన హంగామాకి కాస్త గడ్డి పెట్టి గ్లాసిచ్చి "వీర్ కూర్చుంటే మా బావమరిది కూతురు, నా కొడుక్కి మరదలు కాబట్టి కాబోయే భార్య కాబట్టి ముద్దు పెట్టింది. దాంతో మీ అందరికీ వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాలేదు. నిజానికి పెళ్లి టైంకి ఈ అనౌన్స్‌మెంట్ చేయాలి అనుకున్నాను. కానీ మీరు చేసిన చెత్త న్యూస్‌ల వల్ల ముందు అనౌన్స్ చేస్తున్నాం" అంటూ కోపంగా ఒక దగ్గర నిలబడి చేతులు క్రాస్ చేసుకొని అందరినీ సీరియస్‌గా చూస్తున్న కొడుకుకి సైగ చేసి పిలిచాడు ధృవ. అసలే అందంగా ఉంటాడేమో, బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని దూరంగా ఉన్న అతని మ్యాన్లీ పర్ఫ్యూమ్ స్మెల్ అక్కడ అందరినీ చుట్టుముట్టడంతో, "అబ్బబ్బా! ఏం తింటారే డబ్బున్న అబ్బాయిలు, షిమ్లా యాపిల్ లాగా భలే ఉన్నాడు" అంది న్యూస్ రిపోర్టర్‌లో ఒక అమ్మాయి పక్కన ఉన్న మరొక అమ్మాయితో. "అతనేనా? ఆ వీర్ సార్ కూతురు దితి కూడా తెల్లగా బొమ్మలాగా ఎంత ముద్దుగా ఉందో చూడు. అయినా డబ్బు ఉంటే తిండికి కొదవే ఉంటుంది. తిండి ఒంటికి పడితే ఇలాగే అందంగా ముద్దుగా ఉంటారు. డబ్బు లేకపోతే పెద్ద గాలొస్తే బొక్కలు విరిగిపోయేలాగా మనం ఉంటాం" అంది పక్కన అమ్మాయి. "మై సన్ అండ్ మై నెక్స్ట్ బిజినెస్ హెయిర్ శక్తి. నా చెల్లెలు బావమరిది పెద్ద కూతురైన దితిని త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు" అని చెప్పాడు ధృవ. అనౌన్స్‌మెంట్ అంతా జరుగుతూ ఉంటే, హమ్మయ్య! ఇది అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పిన ప్రతిసారి పాపం వాడు దీన్ని పెళ్లి చేసుకోపోతే ఈ పిచ్చిదేమైపోతుందో అని భయపడేదాన్ని. మొత్తానికి అన్నయ్యని సాధించుకుంది. ఏమైనా ఆ చెత్త న్యూస్ వేసి వీళ్ళ పెళ్ళికి బాటలు వేసిన న్యూస్ ఛానల్స్‌కి మాత్రం ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అని తెగ ఎక్సైట్ అవుతూ పక్కకి చూసిన ఆమెకి నిలబడ్డ చోటే చూపులతో దహించే అవకాశం ఉంటే అక్కడే బూడిద చేసేలాగా తనని చూస్తున్న వంశీని చూడగానే టక్కున టూత్ పేస్ట్ యాడ్‌లో యాక్టర్‌లాగా పళ్ళు ఇకిలించడం ఆపేసి ఎటో చూస్తూ నిలబడింది సత్య. ఇదేంటి వదినగా మా చెల్లెలొస్తుందని తెలిస్తే తిట్టుకుంటుందనుకుంటే, టూత్ పేస్ట్ యాడ్‌లో హీరోయిన్‌లాగా తెగ స్మైల్ ఇస్తుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకున్నాడు వంశీ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.